మహాభారత యుద్ధంలో జరిగే బంధునాశనాన్ని చూడలేక తీర్థయాత్రలకు వెళ్ళిన బలరాముడు కళింగ ప్రాంతంలో ప్రజలు అనుభవిస్తున్న కరువుని చూడలేక తన నాగలితో భూమిని దున్ని నాగావళి నదిని సృష్టించి ఆ ప్రాంతంలో ఎప్పటికీ కరువు రాకూడదని బలరాముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఇంద్రుడు ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసరికి సమయం మించిపోవడంతో శివగణాలు ఇంద్రుడిని దర్శనానికి అనుమతించలేదు. ఇంద్రుడు శివగణాలతో ఘర్షణకి దిగడంతో నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుడిని దూరంగా విసిరి పారేశాడు. తన శక్తుల్ని కోల్పోయిన ఇంద్రుడు సూర్యభగవానుని ప్రార్థించడంతో సూర్యుడు ఇంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యి ఇంద్రుడు ఎక్కడైతే పడ్డాడో అక్కడ తన వజ్రాయుధంతో తవ్వమన్నాడు. ఇంద్రుడు అక్కడ తవ్వడంతో ఇంద్ర పుష్కరిణి ఏర్పడింది. అందులో నుండి సూర్యభగవానుని విగ్రహం పైకి తేలింది. ఇంద్రుడు అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించాడు. అరసవిల్లిలోని ఈ ఆలయాన్ని మీరు తప్పక దర్శించుకోండి.